ఆపరేషన్ అయిపోయింది. మీరు రావచ్చు, చూడవచ్చు. పర్లేదు, మీరు రండి. వచ్చాక చెప్పాను. సరే. ఎలా ఉన్నారా? బాగున్నారా? నువ్వు ఎలా ఉన్నావు? ఏదో ఉన్నాను, చాలా రోజులైంది. సో నీ ప్రాక్టీస్ ఏం బాగాలేదు. అవునురా. అవును. గోల్డ్ మెడల్స్ కదా? అవునరా. నీ గోల్డ్ మెడల్స్ అని ఏం చేసావు? అమ్మకు తిన్నాను. ఈజీ ఆశ్చర్యంగా ఉందా? కాదు, అవమానంగా ఉంది. అవునరా, అంత తెలివిగా వాడివి. రోగి ముఖం చూసి రోగం ఏమిటో చెప్పగల ప్రజ్ఞాశాలివి. నువ్వు ఇలాంటి పని చేసి రావడం ఇన్సల్ట్, మన వృత్తికే అవమానం. అవునరా, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? అప్పు కావాలా? అసలు అప్పొద్దు. అసిస్టెంట్గా చేర్చుకోవచ్చాను. డబ్బు ఎంత ఇచ్చినా పర్లేదు. అఫ్కోర్స్ చాలా రోజుల నుంచి నేను అసిస్టెంట్ పెట్టుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్స్ రా. రా, నువ్వు రావడం ఆపి. ఈ క్షణం వరకు మన స్నేహితులు. ఇప్పటి నుంచి నువ్వు నా అసిస్టెంట్, రైట్? సార్ సార్ అని పిలవాలి. ఓకే సార్. అయితే ఉద్యోగం ఇచ్చే ముందు చిన్న ఇంటర్వ్యూ లాంటివి చేయాలి, రైట్? రెడీ సార్. మీ దగ్గరకు పేషెంట్ వచ్చాడు, ఏం చేస్తావు? ముందంతా నేను చెప్పేమిటో పరీక్షిస్తాను. స్టాప్ పెట్టుకుని వాడు ఎక్కకపోయినా వాడు చెప్తాడు, రైట్? తర్వాత పరీక్షిస్తాను. డిసీజ్ ఏమిటో డయాగ్నోస్ చేసి మెడిసిన్ ప్రిస్క్రైబ్ రాసిస్తాను సార్. నో మోషన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేయించుకోమని చెప్పాలి, రైట్? వచ్చిన వాడు తలనొప్పితో వచ్చినా సరే ఎక్స్రే తీయించుకోమని చెప్పాలి, రైట్? బట్ సార్, కానీ సాధారణమైన తలనొప్పికి కూడా ఇవన్నీ చేయించుకోమని చెప్పడం వల్ల రోగికి నష్టమే కానీ మనకే లాభం. వచ్చిన రోగికి రోగం చిన్నదైనా భూతత్వంలో చూపించు. రకరకాల టెస్టులు చేయించినట్టు నటించు. బొంబాయిలో ఎత్తిపోతాడు. వెనుకడికి చదువు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. రోగికి అర్థం కానీ లాటిన్ భాషలో రోగం పేరు చెప్పు, రైట్? ఎస్ సార్. కానీ రైట్, తల తాకట్టు పెట్టాను అడిగినంత ఫీజు తీసుకొచ్చిస్తాడు, రైట్? కానీ వాడు చదువుకున్నవాడు వస్తే చదువుకున్నవాడైనా చదువు రానివాడైనా ఎవడైనా రోగం విషయంలో డాక్టర్ చెప్పిందే లేదు. ఇకపోతే డాక్టర్ అంటే ఎవరు అనుకుంటున్నావు? ప్రత్యక్ష దైవం. ఎస్ సార్. ఇకపోతే కాస్త డబ్బున్నవాడు వస్తే ఇన్పేషెంట్గా జాయిన్ చేసుకో. అవసరం ఉన్నా లేకపోయినా రకరకాల టెస్టులు చేయించు. రకరకాల టెస్టులు చేయించి వాటి మెడిసిన్ పిలిపించు. బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పు. కొన్నాళ్ళు లేక తగ్గిందని చెప్పించు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా టెస్ట్ చేయించుకోమని చెప్పు. వాడు ఎక్కడికి వెళ్ళాడు, పైగా నీ అస్తవాసం వచ్చిందని చెప్పి ప్రచారం చేస్తాడు. కానీ అన్యాయం కదా సార్. కానే కాదు. నీకు అంత డబ్బులు కుమరిస్తున్నాడంటే వాడు నిజానికి సంపాదిస్తున్నాడు అంటవా? ఏమి లేనివాడు నీ దగ్గరికి రానేరాడు. ఏ ధర్మాసుపత్రికి పోతాడు, అక్కడ రంగు నీళ్ళు తాగుతాడు. అయితే వాడికి అవే తెలిసినలో అవుతాయి, రైట్? ఎస్ సార్. చిన్న లాజిక్ ఉంది. రోగి దగ్గర ఏం లాభం లేదని, రోగి తాలూకు వాళ్ళ దగ్గర ఏం భయం లేదని చెప్పాలి, రైట్? ఎస్ సార్. ఇసుక ఉందా? వండర్గా ఉంది సార్ ముందు. ఇకపోతే ఆడవాళ్ళ విషయానికి వస్తే అవసరం ఉన్నా లేకపోయినా సిజేరియన్ చేసేది. మినిమం ఫీజు 2000. గర్భకోశం తీసేస్తే 20,000 ఆడపిల్లలు ఉంటామని చెప్పు. ఎగిరి కనిచేసి ఆపరేషన్ టేబుల్ ఎక్కుతుంది 40,000 ఆడది కూడా. సంవత్సరం తిరగకుండానే 6 మేడలు 60 ఎకరాలు కొనవచ్చు, రైట్? జస్ట్ చెప్పాము. పంపించు, ఒకరు పంపించు. రైట్ టైంకి వచ్చావు. రుక్రవి ఇందాక ఒక 15 సంవత్సరాల కొడుకుని వెంట పెట్టుకొని వచ్చింది. వాటికి కడుపులో పడ ఇది రావడం 2వ సారి. కానీ మరి టెస్ట్ చేశారా సార్? ఏమైనా చేశాను, రోగం ఏమీ లేదు. ఆంధ్రుడు కదా బాగా ఆవుకైతుంది అంటున్నాడు. బాగా వెయిట్ చేసింది. పంచదార నీళ్ళు తాగితే